కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. 53వ పేజీలో 6వది ఆత్మ అద్వితీయము. శంక అద్వితీయమనగా రెండవది లేనిది అని అర్థం. జాగ్రత్తాది అవస్థలు దేశకాలములలో లేవు. దేశకాలములే అవస్థలకు కట్టుబడి ఉన్నవి. కాన సాక్షి దానికి గోచరించు అవస్థలు అని రెండు పదార్థములను అంగీకరింపవలసి ఉండును. కనుక అద్వైతం ఎట్లు సిద్ధమగును? సమాధానం: సాక్షియే అవిద్యా దృష్టిచే అవస్థలై తోచును. సాక్షి స్వరూపము ఉన్నప్పుడు అవస్థలు కనిపించవు. అవస్థలలో ఉన్నప్పుడు సాక్షి యొక్క పరమార్థము బోధపడదు. మట్టిని వీడి కుండ లేదని తెలుసుకున్నప్పుడు అంతయు మట్టియే అను జ్ఞానమున కుండయే కనిపించదు కదా. సాక్షి అంటే భిన్నముగా అవస్థలు లేనియు సకలము సాక్షియే అనియు తెలుసుకున్నప్పుడు సాక్ష్యమైన అవస్థలు లేనేలేవు కదా. కావున సాక్షి అద్వితీయము, అద్వైతము. అద్వైతం చతుర్థం మన్యంతే అని శృతి ఈ అద్వితీయ స్వరూపమును ఉపదేశించను. ఇవన్నీ అవస్థాత్రయ ప్రక్రియలో అంతిమ తీర్మానాలు. మొదటిది ఆత్మ సద్రూపము అని, రెండవది ఆత్మ చిద్రూపము అని, మూడవది ఆత్మ ఆనంద రూపమని, నాలుగవది ఈ సత్తు చిత్తు ఆనందములు ఆత్మ ధర్మములు కావు, ఆత్మ యొక్క స్వభావాలు అని, ఐదవది ఆత్మ శుద్ధ సత్ శుద్ధ చిత్ శుద్ధ ఆనంద స్వరూపమని. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు, ఆత్మ అద్వితీయం. అద్వితీయము అంటే దేనికి రెండవది లేదో అది అద్వితీయం. ఉదాహరణకు ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే, నేను నా అవస్థకు నేను సాక్షిని అన్నప్పుడు సాక్షి అవస్థ రెండైనా కదా, ద్వైతమే కదా. దీంట్లో అద్వైతం ఎక్కడ కనిపిస్తూ ఉంది మీకు అని చూడండి ప్రశ్న. అద్వితీయమనగా రెండవది లేనిది అని అర్థము. జాగ్రత్తాది అవస్థలు దేశకాలములలో లేవు. దేశకాలములే అవస్థల కట్టుబడి ఉన్నవి. కావున సాక్షి దాని గోచరించే అవస్థలు అని రెండు పదార్థములను అంగీకరించవలసి ఉండును. సాక్షి ఇదిగో జగత్తు, లేదా సాక్షి ఇదిగో అవస్థ, రెండైనాయి కదా. కనుక అద్వైతం ఎట్లా సిద్ధమగు? ఫస్ట్ దీని సమాధానం చెప్తున్నారు. సాక్షియే అవిద్యా దృష్టిచే అవస్థలై తోచును. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందో సాక్షియే అట్లా కనిపిస్తూ ఉండేది అని అర్థం. వీడేమనుకున్నాడు, అవస్థ సాక్షి వేరువేరు అనుకున్నాడు. కాదు, సాక్షి అవస్థనంతా వ్యాపించి తానుగా ఉంది. ఈ సత్యం వాడు గుర్తుపట్ట. వైశ్వానరుడు జగత్తు అంటాం కదా, ఇదంతా జాగ్రత్త. ఈ జాగ్రత్తను ఉపాధిగా కలిగినటువంటి వాడిని వైశ్వానరుడు, సాక్షినే వైశ్వానరుడు అంటాం. ఇక్కడ వైశ్వానరుడు జాగ్రత్త రెండు లేవు. ఈ వైశ్వానరుడు జాగ్రత్తనంతా వ్యాపించి మొత్తం జాగ్రత్తను చూస్తున్నాడు. అటన్నప్పుడు రెండు లేవు, ఒకటే అయింది. ఇప్పుడు వైశ్వానరుడు ఎక్కడున్నాడు? జాగ్రత్తకు ఆవలలేడు. జాగ్రత్త అంతా తానే, అంతా తానై చూస్తున్నాడు పరమాత్మ. జగత్తులో ప్రతి కణము తానై ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంతా తానై
సమస్తమును చూస్తున్నాడు సాక్షి. అన్నప్పుడు రెండు వస్తువులు ఎక్కడున్నాయి? వీడేమనుకున్నాడు, సాక్ష్యము సాక్షి రెండైనాయి కదా అనుకుంటాడు. అట్ట కాలేదు. అది సాక్ష్యాన్ని వ్యాపించి సాక్షి ఉండేది. దాన్ని అంటున్నారు సాక్షియే అవిద్యా దృష్టిచే, అంటే అవిచార దృష్టి. నీవేమనుకున్నావు, సాక్షి సాక్ష్యం రెండు అనుకున్నావు చూడు, ఇదే అవిద్యా దృష్టి. సాక్షి స్వరూపం ఉన్నప్పుడు అవస్థలు కనిపించవు. సుషుప్తిలో అవస్థలే చూడు. అవస్థలలో ఉన్నప్పుడు సాక్షి యొక్క పరమార్థం బోధపడదు. ఎందుకంటే భేదం ఉన్నప్పుడు నీవేదో తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. సుషుప్తిలో సాక్షిగా ఉన్నప్పుడు నీకు చూడు సాక్ష్యమే లేదు అక్కడ. జాగ్రత్తలో అంత సాక్ష్యమే కనిపిస్తుంది, సాక్షి కనపడడం లేదు. మట్టిని వీడి కుండ లేదని తెలుసుకున్నప్పుడు అంతయు మట్టియే అన్న జ్ఞానమున కుండయే కనిపించదు కదా. నువ్వేమంటావు కుండ బాణ ముంత మూత అని ఇన్ని రకాలు చూపిస్తున్నావు కదా. ఇవన్నీ మట్టితో తయారైండేవే. వీటి అన్నిటినీ వ్యాపించి మట్టి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఉండేదే మట్టి, రెండవదానికి అవకాశమే లేదు. సాక్షి కంటే భిన్నముగా అవస్థలు లేదనియో చూడండి. సాక్షి కంటే భిన్నంగా, వైశ్వానరుడి కంటే భిన్నంగా జాగ్రత్త అవస్థ లేదు. ఇది సత్యంగా గుర్తుపట్ట. ఇదొక్కటి స్పష్టంగా నిశ్చయం చేసుకున్నాడు అంటే చాలు. వైశ్వానరుడి కంటే భిన్నంగా జాగ్రత్త లేదు. వైశ్వానరుడే జాగ్రత్తగాను, అందలి ప్రపంచంగాను, అందలి దేశకాలాలుగాను, సమస్త వస్తువులుగాను, ప్రతి కణము తానుగా ఉన్నాడు. వైశ్వానర అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు అని అర్థం. కణము తానే. ಹೌದು నిజ. దాన్ని ఉపనిషత్తు చెప్తుంది. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. అదే మాట చెప్తాడు. అంటే భూమి నుంచి ఇవన్నీ ఏర్పడినాయి అంటే భూమి ఎట్లా ఏర్పడింది అంటాం కదా. అప్పుడు దాని వెనుక ఉన్నటువంటి జలము అని, దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని చెప్పుకుంటూ పోవాలి. అగ్ని అని, వాయువు అని, ఆకాశము. ఇన్నిటి తాత్పర్యం ఏమి అంటే ఇవన్నీ ఆత్మనః ఆకాశ సంభూత అన్న ఒకటే, ఆత్మనః ఈ జగత్ సంభూత అన్న ఒకటే. ఈ ప్రతి ప్రాణి ప్రతి జీవి అంటాం కదా, ఇవన్నీ కూడా ఆత్మనః సంభూత. అంటే ఉపనిషత్ తాత్పర్యము మట్టి వల్ల మనం పుట్టినామోనో జలం వల్ల మనం పుట్టినామోనో తాత్పర్యం కాదు, ఆత్మ వల్ల పుట్టినామనే తాత్పర్యం. అందుకే ఉపనిషత్తుల్లో ఎట్లా పుట్టినామో అనే విషయాల్లో ఎక్కువ తక్కువ చెప్తున్నారు. కానీ ఆత్మ వల్లనే ఈ జగత్తంతా పుట్టింది అనే విషయంలో ఎక్కువ తక్కువ లేదు. అన్ని ఉపనిషద్ వాక్యాలు కూడా సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతేకమేవా ద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ తత్తేజో అసృజత తదపో అసృజత అన్నమసృజత అని చెప్పేటప్పుడు సత్ ఒకటే ఉండింది, దాని నుంచి ఈ జగత్తంతా పుట్టింది. బ్రహ్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్ కించన్ విశత్. బ్రహ్మ ఒకటే ఉండింది, దాని నుంచి జగత్తంతా పుట్టింది. ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, మళ్ళీ ఆత్మ ఒకటే ఉండింది, దానివల్ల జగత్తంతా పుట్టింది. మట్టి ఒకటే ఉండి అన్ని కుండ బాణ ముంత ఇవన్నీ పుడతాయి కదా, అట్లా. ఎన్ని వాక్యాలు చూసినా ఆత్మన ఆకాశ సంభూత అని ఇట్లా వాక్యాలు చూస్తూ పోతే అన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఆత్మ లేదా బ్రహ్మ లేదా సత్ ఇక్కడి నుంచి అన్నీ వచ్చినాయని చెప్తున్నారే కానీ వీటి మధ్య తేడా ఉండదు. దీన్నే గౌడపాదాచార్యులు ఒక మాట నిశ్చయిస్తారు. మరుల్లోహ విస్ఫులింగాద్యేహి సృష్టి యా చోదితాన్యథ ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన. ఎందుకు ఈ జగత్తు సృష్టిని గురించి చాలా రకాలుగా చెప్తున్నారు కదా వాక్యాలు ఉపనిషత్తుల్లో. అంటే వాటిల్లో భేదం లేదయా, అన్నీ తాత్పర్యంగా ఆత్మనః సంభూత అని చెప్తా ఉన్నా చూడు. అక్కడ చూడు, నీవేమనుకున్నావు ఆత్మ వల్ల 3 భూతాలు అని ఒక చోట, ఆత్మ వల్ల 5 భూతాలు అని ఒక చోట, ఆత్మ వల్ల 8 భూతాలు అని భగవద్గీత. ఇట్లా చెప్తే తప్పు కదా అంటే తప్పు కాదు. అది ఆత్మనః అని చెప్తున్నారు కదా, కారణాన్ని చెప్పేక వచ్చిందే ఉపనిషత్తు, కానీ నీ కార్యరూపాలు చెప్పే తాత్పర్యం కాదు. మృల్లోహ విస్ఫులింగాద్యేహి. మృత్ అంటే మట్టి, మట్టి నుంచి కుండ బాణ ముంత ఇవన్నీ ఎట్లా పుట్టినాయో, లోహము నుంచి రకరకాల నగలు నట్ర ఇవన్నీ ఎట్లా పుట్టినాయో,
విస్ఫులింగ, అగ్ని నుంచి ఎన్నో విస్ఫులింగాలను ఎట్లా బయటకు వచ్చినాయో, సృష్టి యా చోదితాన్యత ఉపాయ సోవతారాయ, ఇవన్నీ కూడా నీకు కారణం యొక్క స్వరూపాన్ని చెప్పటానికి ఉపాయాలుగా చెప్తున్నారే కానీ సృష్టి జరిగింది అనటంలో తాత్పర్యం లేదు. ఉపనిషత్తు సృష్టి ఇది ఏం కనిపిస్తూ ఉందో ఇది ఇట్లే జరిగింది అనే విషయంలో తాత్పర్యం లేదు. ఈ సృష్టి ఈ రూపంగా దీని వాస్తవ స్థితి కాదు, ఇది ఆత్మరూపంగా ఉంది. ఈ జగత్తు నీవేం చూస్తున్నావో ఆ రూపంగా సత్యం కాదు, ఇది ఆత్మరూపంగా సత్యం, నీ నిజస్వరూపంగా సత్యం, నీ ఉనికియే సమస్త జగత్తు యొక్క ఉనికి. ఇది చెప్పాలని వచ్చింది. ఈ సత్యాన్ని గుర్తించటంతో తరతి శోకం ఆత్మవిత్, నీ శోకాన్ని దాటాలంటే ఇది ఒకటే మార్గం అండి. అందుకే అవిద్యా దృష్టి అంటే అవిచార దృష్టి. ఎందుకంటే విచారించకుండా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే సాక్షి ఉన్నాడు అంటే సాక్ష్యం ఉండాలి కదా అని వెంటనే మనకు స్ఫురిస్తుంది. ఉపనిషత్తు విచారించి చూడు, సాక్షి సాక్ష్యం అని చెప్పలేదు, సాక్ష్యానంతా ఆవరించి సాక్షి ఉండేది. అది వైశ్వానరుడు జాగ్రత్త రెండు లేవు. వైశ్వానరుడు ఎట్లున్నాడు అంటే జాగ్రత్త అంతా ఆయన శరీరము, ఆయన ఉపాధి. జాగ్రత్త అంతా కణకణము వ్యాపించినాడు, ఆయనే జాగ్రత్త అయినాడు, జాగ్రత్తగా ఉంటున్నాడు, జాగ్రత్త అంతా తనలో లీనం చేసుకుంటున్నాడు. ఇది వైశ్వానరుడు కంటే వేరు కాదు అని చెప్పటం అంటే ఇక్కడ రెండు లేవు. సాక్షి ఉంటే సాక్ష్యం ఉండాలి కదా అని అడుగుతున్నాడు ప్రశ్న. ఆ అర్థంలో నీవు చూడకూడదు. ఇక్కడేమంటున్నారు, వైశ్వానరుడే మొత్తం జాగ్రత్తగా కనిపిస్తున్నాడు, జాగ్రత్తకు సాక్షిగా ఉన్నాడు. పరమాత్మ అన్నిటికీ సాక్షి ఎక్కడున్నాడు అంటే అక్కడెక్కడే ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. సాక్షి కంటే భిన్నముగా అవస్థలు లేదనియో సకలము సాక్షి అనియో తెలుసుకున్నప్పుడు సాక్ష్యమైన అవస్థలు లేనిలేవు కదా. కుండ, బాణ, ముంత ఇవన్నీ కూడా మట్టి కంటే వేరు లేదని ఎట్లా తెలుసుకుంటాము, అట్లనే నీవు మూడవస్థలు అని చెప్తున్నా మూడవస్థలు కూడా ఆత్మలోనే పుట్టి ఆత్మలోనే ఉంటూ ఆత్మలోనే కరిగిపోతున్నాయి. కాబట్టి అవి వాటి యొక్క నిజస్వరూపం ఆత్మయే. అవి అవస్థలుగా సత్యం కాదు, ఆత్మగా సత్యం. కావున సాక్షి అద్వితీయము. సాక్షి అంటే తాను, ఆత్మ, తాను అద్వితీయ స్వరూపుడు. అంటే దానికి రెండవది అనేది ఉండదు అని అర్థం. ఇది ఎక్కడ చెప్తున్నారు ఉపనిషత్తుల్లో అంటే మాండుక్యంలో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. అక్కడ అద్వైతం అనే మాట ఉంది. అద్వైతం అనేది మన సిద్ధాంతానికి పేరు కాదు, అది ఆత్మ వస్తువు యొక్క లక్షణం. అది ఆత్మ వస్తువుకు అది సత్తు అని, అది చిత్తు అని, అది ఆనందమని, అది స్వయం జ్యోతి అని, అసంగమని, అద్వితీయమని చెప్తాం కదా. ఇవన్నీ ఆత్మకు లక్షణాలు, స్వభావాలు. అద్వితీయత్వం అనేది వీడు మా ద్వైతులు, వాళ్ళు అద్వైతులు, ఇష్ట అద్వైతులు ఇట్లా అనుకుంటారు. ఇది కాదు. అద్వైతం అనేది ఆత్మ యొక్క లక్షణం. అసంగము, దేనికి అంటుకోకుండా ఉండటము. ఎందుకంటే అది ఒకటే ఉంది కాబట్టి దేనికి అంటుకోదు. ఇది దాని యొక్క స్వభావం. ఎట్లో అద్వైతం అనేది కూడా దాని యొక్క స్వభావం అంతే. తర్వాతది ఏడవది ఆత్మ సర్వవ్యాపకము. ఇదొక తీర్మానం, అంతిమ తీర్మానం. ఇది అవస్థాత్రయ ప్రక్రియ యొక్క అంతిమ తీర్మానాల్లో ఇది ఏడవ తీర్మానం. ఏమని అంటే ఆత్మ సర్వవ్యాపకం. అద్వితీయము అంటేనే అది సర్వవ్యాపకం అంతే. ఇంకా దీన్ని వివరణిస్తున్నారు. ఆత్మ అద్వితీయమగుట చేత సర్వవ్యాపకమనియు సిద్ధించును. చూడండి, వాళ్ళే అంటున్నారు. అద్వితీయము అని చెప్పిన తర్వాత అంతా అదే అంటే ఇంకా సర్వవ్యాపకమని అర్థం. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈశావాస్యోపనిషత్. ఆత్మ అవస్థలకు లోపలను బయటను పరిపూర్ణమై వ్యాపకమై ఉన్నదని ఈశావాస్యము తెలుపుచుంది. అనగా సాక్షియే అవస్థలుగా ప్రతీతమై వానిలో అంతటా వ్యాపించి మరలా వానికి అన్యమై
వానిని సాక్షి రూపమున ప్రకాశపరుచుండొచ్చే అది సర్వవ్యాపకమునుట అనుభవ సిద్ధము. సామాన్యంగా వ్యాపనము అనే ఈ మాటను క్రియ అనుకుంటాం. అంతటా వ్యాపించిండేది. ఎవరో ఒకటి అత్తరు సీసా, సెంట్ సీసా ఓపెన్ చేస్తాడు అనుకోండి, రూమ్ అంతా వాసన వస్తుంది. దీన్ని ఏమంటాం మనము? ఈ వాసన రూమును వ్యాపించింది అంటే, వ్యాపించటం అంటే అర్థం ఏమి అంటే, ఒక పదార్థము అంతటా వ్యాపించేది అంటే, ఇది ఎట్లో ఆత్మ సర్వవ్యాపకము అంటే, ఆత్మ జగత్తనంతా వ్యాపించినాడు. ఒక వాసన మాదిరో, ఒక నీరు మాదిరో, రసం మాదిరో అట్లర్థం కాదు. వ్యాపకం అనే శబ్దానికి అర్థం ఏమి అంటే, మట్టి, కుండ, బాణ, ముంత వీటన్నిటినీ వ్యాపించి ఉంది అంటే అర్థం ఎట్లా చేసుకుంటాం? కుండ, బాణ, ముంత అంటే మట్టియే అని ఇట్లా అర్థం చేసుకుంటే ఇదే వ్యాపారం అంటే. కుండ, బాణ, ముంత ఇవన్నీ కూడా మట్టి కంటే వేరు లేవు అని తెలియటమే వ్యాపకత్వాన్ని తెలియటం. అట్లనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఆత్మ కంటే వేరు లేవు అని తెలియటమే ఆత్మ వీటన్నిటినీ వ్యాపించింది అనే వాక్యానికి అర్థం. ఎట్లయితే కుండ, బాణ, ముంత ఈ మూడు కూడా మూడిట్లోనూ మట్టి ఎట్లా వ్యాపించి ఉందో, వ్యాపించి ఉంది అంటే ఏమర్థం చేసుకున్నావు? అత్తరు సీసాలో అత్తరు వ్యాపించినట్టు కాదు కదా. వ్యాపనము అనే శబ్దానికి అంత కణకణము తానైపోయి, కుండ, బాణ, ముంత ఇవన్నీ కూడా మట్టి, కుండ, బాణ, ముంతలుగా తానై ఉందంత అని ఎట్లా చెప్పుకుంటాము. అవస్థలు కూడా ఏ మూడు అవస్థలను విచారణ తీసుకున్నామో ఆ మూడు అవస్థలు కూడా అనుస్యూతంగా ఆత్మై ఉంది. వ్యాపించటము అంటే అదే తానవటం అంతే అర్థం. సర్వము తానే అయిన వాడెవ్వడు, ఇదే వ్యాపారం. ಹೌದು, ಎಲ್ಲರಿಗೂ ಆಸು ಹೊಕ್ಕಾಗಿದ್ಬಿಡೋದು, అంతటా తానైపోవటం అని అర్థం. ఇక్కడ ఈ అంతటా తానైపోవటము అనే మాట ఎక్కువగా వినిపించేది ఎక్కడ అంటే ఈశావాస్య ఉపనిషత్తు ప్రారంభంలో ఈశావాస్యం ఇదగ్న సర్వాస్యం అంటేనే వ్యాపకం అని అర్థం. అదే మంత్రంలోనే ఇది ఒకటి, తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత, లోపల బయట అంతా. యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అక్కడ వ్యాపనం వచ్చింది. నారాయణుడు ఎక్కడ వ్యాపించినప్ప అంటే, నీవు ఏదేది వింటున్నావో, ఏదేది కంటున్నావో అంటే చూస్తున్నావో అంతటిని కూడా లోపల బయట అంతా వ్యాపించి ఉన్నాడు ఒకడే. అంటే దీన్ని ఏమర్థం చేసుకుంటావు? ఆయనే ఇన్ని రూపాయలు కనిపించినాడు అంతే. ఏనప్పా? అదనే వ్యాపన అంత. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ. నీకేమేమి కనిపిస్తూ ఉందో, ఏదేది వినిపిస్తూ ఉందో. ఎందుకంటే మనకి కనిపించే జగత్తు కంటే వినిపించే జగత్ పెద్దది. మనం చూసిండే జగత్ ఎంత ఉంటుంది? కొన్ని చూసినాం అంతే. కానీ మనం విన్నటువంటిది లోకాలు, లోకాంతరాలు, దేశాలు, దేశాంతరాలు అన్నీ విన్నాం చూడండి. సప్త సముద్రాలు అంటే విన్నిండి అంతే. 21 రకాల నరకాలు అంటే విన్నవి అన్ని. 8 వసులోకాలు, 11 ఆదిత్య లోకాలు చెప్పుకుంటాం కదా, ఇవన్నీ కూడా విన్నటువంటివి అంతే. అంటే వినిండే ప్రపంచం చాలా పెద్దది, చూసిండేది చాలా తక్కువ. మన ఇంటి వెనక ఏ వీధి కొత్తదయ్యింది అంటే అది చూసాకే మనం చూసినాం ఒక్కసారి. అయ్యో ఎంత త్వరగా ఇక్కడంతా పెద్ద వీధి అయిపోయింది, ఎన్ని ఇండ్లు కట్టుకుందాని అంటాం. మనం చూసిండే తక్కువ ప్రపంచం, వినిందే ఎక్కువ. శాస్త్రాలు అట్లుంటాను, చూసి చూసి నేర్చుకోవద్దు, చదివి నేర్చుకుంటానంటావు తప్పది. విని నేర్చుకోమంటుంది శాస్త్రం. నీవు చదివి నేర్చుకోవాలా అని పుస్తకాలు తయారు చేసుకున్నావు, సైట్లు వస్తుంది పిల్లలకి. ఇంకా నర్సరీకి పోయేటప్పటికి అప్పటికే స్పెట్స్ పెట్టుకునే పోతారు చూడండి. ఏమంటే రాసిందే చదివి చదవటము రాయటమే విద్య అనుకున్నారు. చదవటము రాయటం కాదు, నీవు బాగా వినాల, లిజనింగ్ అంటాం చూడండి, అది విద్య. ఈ రోజుల్లో పిల్లలకు లిజనింగ్ పోయింది, వినరు. ఏమి అంటే హోంవర్క్ రాసింది, క్లాస్ వర్క్ రాసింది, ఇన్ని నోట్స్ ఊరికి రాసుకుంటూ పోవాలా అంతే. దాన్ని చదువుకోవాలా, ప్రాక్టీస్ చేపిస్తారు, అవే రాయాలా అంతే. ఎన్నో ఏంటి ఇదే ప్రాక్టీస్ చేపిస్తే ఎగ్జామ్లు బాగా రాస్తారు, 100 వస్తాయి అంతే.
నీవు విను, అర్థం చేసుకో, నీ సొంత మాటలతో రాయి, అప్పుడు 100కి 100 రావు. ఎందుకంటే సొంత మాటలలో నీవు రాస్తున్నావు అంటే 100కి కనీసం ఒక 60-70 వరకు వస్తాయి. అదే కరెక్ట్, ఒరిజినల్ మార్క్. ఈ రోజుల్లో ఒక్క మార్క్ తీసేయలేరు వాళ్ళు, ఎందుకంటే గైడ్లో ఎట్లుందో అట్లే దించింటారు. ఇంకేం చేస్తారు, 100కి 100 ఇస్తారు, పంపించేస్తారు. తప్పది, అది విద్యే కాదు. ఎందుకంటే కర్ణాభ్యాం భూరి విశ్రువం ఉపనిషత్తు అంటుంది. కర్ణముల చేత అంటే చెవులతో బాగా విను, నేర్చుకో, అర్థం చేసుకో. ఎప్పుడైతే విని మన బుద్ధి అర్థం చేసుకుంటుందో చూడు, ఇది శాశ్వతమైన విద్య. నీ ఊరికే కంఠస్థం చేసి ప్రాక్టీస్ చేస్తూ ఒక ఎగ్జామ్ రాసినావు. ఎగ్జామ్ అయిన తర్వాత ఒక నెల నీకు సెలవులు ఇచ్చినారు అంటే అంతా పోయావు, అన్నీ మర్చిపోయినావు. ఇది ఏం విద్య? ఇది నీ బుద్ధిలో స్థిరంగా నిలబడాలి విద్య అంటే. అందుకే యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిషరత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అదే మాట ఇక్కడ, తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. లోపల బయట అంత ఉంది అని చెప్పటము, దీని అర్థం ఏమి అంటే అంత అదే ఉంది అని అర్థం. నారాయణుడే ఈ జగత్తుకు లోపల బయట అంతా ఉన్నాడు. పరమేశ్వరుడు, ఈశావాస్యం అంటే పరమేశ్వరుడే ఈ జగత్తు లోపల బయట అంతా ఉన్నాడు. ఆత్మయే జగత్తు లోపల బయట అంతా ఉన్నాడు అంటే అర్థం ఏమి? ఆత్మయే జగత్తు, అంతే అర్థం. జగత్తు నీవేం చూస్తున్నావో, ఏమి విన్ని తెలుసుకుంటున్నావో, ఇదంతా మొత్తం జగత్తంతా ఈశావాస్యమే, పరమేశ్వరుడే, నారాయణుడే అని చెప్పడం. ఇక్కడ ఇంకొంచెం విస్తారంగా ఏం తెలుసుకోవచ్చు అంటే జగత్తంతా అని కాకుండా 3 అవస్థలు అని, అంతే. 3 అవస్థలలో లోపల బయట అంతా వ్యాపించి ఉండే ఒకే ఒక తత్వం ఏది అంటే ఆత్మ. ఎందుకంటే మనము కేవలం ఈ జగత్తును ఒకటే తీసుకోలేదు చింతనకి. జగత్తును వ్యాపించిండే అవస్థ, ఆ అవస్థలు 3 తీర్మానించుకుని ముందు సాగుతున్నాం కాబట్టి 3 అవస్థలకు లోపల బయట అంతా ఉండే ఒక తత్వం ఏది అంటే ఆత్మ. అంటే 3 అవస్థలను వ్యాపించిండేది అని అర్థం. అంటే 3 అవస్థలు తానై ఉన్నది అని అర్థం. అంధకారం వ్యాపించినట్టు కాదు ఇది. ఇప్పుడు అంధకారం వ్యాపించింది అంటాం కదా, అంధకారం అనేది పదార్థం కాదు, అది వ్యాపించాలి. అక్కడ ఉండేది ఏమి అంటే వెలుతురు రాలేదు, వెలుతురు యొక్క అభావాన్ని, వెలుతురు యొక్క లేమి, దీన్ని ఏమంటారు? అంధకారము అంటారు. అది అది పదార్థాలలో వ్యాపన కాదు. అది పదార్థమైతే అది వ్యాపిస్తుంది, కానీ వెలుతురు పదార్థం, అది వ్యాపిస్తుంది. చూడండి, ఉదయము 5, 5:30, 6 అవుతా ఉంది అంటే ఆ కిరణాలు వ్యాపిస్తూ వస్తాయి. ఎక్కడి నుంచి వ్యాపించింది? కోట్ల కిలోమీటర్ల నుంచి వ్యాపిస్తూ వచ్చినాయి. మొత్తం మన భూమిని కాదు, ఇంకా ఎన్ని గోళాలు ప్రకాశిస్తున్నాయో కూడా తెలియదు ఎవరికి, ఊహకు కూడా అందదు. ఇదంతా వ్యాపనం. పదార్థమైతే వ్యాపనం అనే క్రియ ఉంటుంది. చీకటి పదార్థం కాదు కాబట్టి దానికి వ్యాపనం లేదు. ఇక్కడ వ్యాపనం వేదాంత శాస్త్రంలో అర్థం. వ్యాపనము అంటే అంతా ఒకే తత్వమే అని అర్థం. కుండ, బాణ, ముంత ఇవన్నిటినీ కూడా మట్టి ఎట్లా వ్యాపించి ఉందో అంటే మట్టిలోనే అవన్నీ పుట్టినాయి, మట్టిలోనే ఉన్నాయి, మట్టిలోనే కరిగిపోయినాయి కాబట్టి వాటన్నిటిని మట్టి వ్యాపించింది అంటే చెప్తాము. అట్లే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను ఆత్మయందే పుట్టి ఆత్మయందే ఉంటూ ఆత్మయందే కరిగిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆత్మయే, ఇవన్నీ ఆత్మచే వ్యాప్తమైనాయి అని వాక్యం అది, అంతే. అందుకే దీని అంటారు ఆత్మ అవస్థలకు లోపలను బయటను. చూడండి, అవస్థలు తీసుకున్నారు. కేవలం ఒక జగత్ తీసుకోకూడదు, 3 అవస్థలు తీసుకోవాలి. వ్యాపకమే ఉన్నదని ఈశావాస్యం తెలుపుతున్నది. అనగా సాక్షియే అవస్థలుగా ప్రతీతమై, మట్టియే కుండబాణ ముంతలుగా ప్రతీతమై అంటాం కదా, అట్లా సాక్షియే అవస్థలుగా ప్రతీతమై వానిలో అంతటా వ్యాపించి మరలా దానికి అన్యమై వానిని సాక్షి రూపణ ప్రకాశపరచుండొచ్చు. అది సర్వవ్యాపకము అనట, సర్వానుభవ సమ్మతం. 3 అవస్థలను వ్యాపించి ఉండేవి. ఇక్కడేమంటున్నారు? సాక్షియే అవస్థలుగా ప్రతీతమై వానిలో అంతటా వ్యాపించి మరలా వానికి అన్యంగా కూడా ఉంటుంది.
జాగ్రత్తనంతా వ్యాపించి జాగ్రత్త కంటే వేరుగా ఉంటూ దాన్ని ప్రకాశిస్తూ ఉందన్నట్టు. అందుకే దీన్ని ఏమంటున్నారు? వ్యాపక, సర్వవ్యాపక. ఇంకొక తీర్మానం ఎనిమిదోది, ఆత్మ అతీంద్రియం. ఇది ఒక స్వభావం. నీవే రకంగానూ ఇంద్రియాలతో గుర్తుపట్టక సాధ్యం కాదు ఆత్మవస్తువు. ఇంద్రియాలకు గుర్తుపట్టక సాధ్యం కాదు అంటే మరి లేదు అనుకుంటావు, అదే మూర్ఖత్వం. మనిషికి ఏమంటే ఏదైనా ఉంది అంటే ఇంద్రియాలకు గోచరించాలి. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రవేత్తలు అట్లా అంటున్నారు. ఇంద్రియాలకు గోచరిస్తే ఉందన్నట్లు, అంతే. ఇంద్రియాలకు గోచరించలేదు లేదంటాం, అంతే. ఉదాహరణకు అంతరిక్షంలో మన జీవులు ఉండే లోకాలు ఉన్నాయా లేదా అంటే వాళ్ళు లేదంట. ఎందుకంటే కనిపిస్తే ఉందంటాం మేము, లేకపోతే లేదు. ఇంద్రియాలకు కనిపిస్తే అన్నట్లు, ఇంద్రియాలకు కనిపించకపోతే లేదు, అంతే. అట్లా కదయ్యా, ఇంద్రియాలు కనిపించాలని నీవు పోవాలి కదా, పోతాము నిదానంగా, అప్పుడు ఉండి అంటాము లేదు, అంతే. ఇక్కడేమంటున్నారు? అతీంద్రియం ఇది ఆత్మవస్తువు. ఆత్మ అద్వితీయమగుట చేత సర్వవ్యాపకముడు చేతను ఆత్మను ఇంద్రియాంతఃకరణములు విషయీకరింపజాలవు. కావున యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. తైత్రీయ శృతి. ఆత్మను అవాంగ్మానస గోచరమని తెలిపాను. ఇదే అంతిమ నిర్ణయం. ఆత్మ వాక్కుకు మనస్సుకు దొరకదు అంటే ఇంద్రియాలకు మనస్సుకు దొరకదు అని అర్థం. ఎందుకంటే మనము ఇంద్రియాలతో ఒక వస్తువును పట్టుకుంటాం. అవి కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు. ఒక వస్తువును పట్టుకోవాలంటే మనం కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను పట్టుకుంటాం కదా. అందుకే వాక్కు అని చెప్పినప్పుడు ఆ వాక్కు అనేది ఉపలక్షణం. 10 ఇంద్రియాలకు ఉపలక్షణం. అది ఉపలక్షణం అంటే వాక్కు అని చెప్తే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నిటినీ కలుపుకోవాలని అని అర్థం. అంటే ఏ ఇంద్రియంతోనూ పట్టుకునే సాధ్యం కాదు, మనసుతోనూ పట్టుకునే సాధ్యం కాదు. ఏకేన బహూనాం గ్రహణం. ఒకటి చెప్తే అన్నిటినీ కూడా ఎట్లా దానికి సంబంధించినవన్నీ అర్థం చేసుకుంటాము. వాక్కు వెనుదిరుగుతుంది అంటే 10 ఇంద్రియాలు ఎంత తిరుగుతున్నాయి అర్థం. వాక్కు ఒకటే కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు ఇంద్రియాలు అన్నీ వెనక్కి తిరుగుతాయి అంటే ఇంద్రియాలకు దొరకనివాడు, మనస్సుకు దొరకనివాడు అన్నట్టు. ఇంద్రియాలు అంటే మాటలతో చెప్పడానికి సాధ్యం కాదు, చేత్తో పట్టుకునేకి సాధ్యం కాదు అన్నట్టు. అదేవిధంగానే మనసుతో కల్పన చేసి తెలుసుకునే కూడా సాధ్యం కాదు. కల్పన నాలుగుకు ఉపలక్షణం. అంటే మనస్సు సాధ్యం కాదు అంటే మనస్సు ఏం చేస్తుంది? కల్పన చేస్తుంది, అనుమానిస్తుంది. సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సు ఏమైనా అనుమానించాలంటే ఇంద్రియాలు ఏదైనా గుర్తు చూపించాలా, దాన్ని అనుసరించి ఇది అనుమానించాల్సిందే. సాధ్యం కాదు. అంటే మనస్సు యొక్క కల్పనకు దొరకదు, ఏ ఇంద్రియాలకు దొరకదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంత పెద్ద అవస్థలో ఒక శరీరంలో ఉన్నాయి. అంటే ఆ అవస్థను వ్యాపించండి తత్వం ఇది. ఆ తత్వాన్ని ఎట్లా గుర్తించాలా అంటే నేరు అనుభవంతో గుర్తించాలే కానీ ఇంద్రియానుభవాలతోనూ మానసిక అనుభవాలతోనూ గుర్తించే సాధ్యం కాదు. మొదట ఇంద్రియాల ద్వారా ఆ వస్తువును గురించి కొంత సమాచారము అందుతుంది. ఇంద్రియాల ద్వారా మనసుకు అందుతుంది. మనసు ఏం చేస్తుంది? కల్పన చేస్తుంది. ఇట్లా ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. దీన్ని అంటారు అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం. అను అంటే అనుసరించింది అర్థం. దేన్ని అనుసరించి? ఇంద్రియానుభవాలు అనుసరించి. ఇంద్రియానుభవాలు తీసుకుని లోపలికి అది ఆలోచిస్తుంది, ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని కల్పన చేస్తుంది. ఎంత ఊహించినా, ఎన్నిసార్లు వికల్పించినా దీనికి అర్థం కాలేదు అన్నప్పుడు మూడవ ప్రమాణం అడుగుతుంది వాడిని. ఎవరిని అడుగుతుంది? ఆప్తవాక్యం, శబ్దం. వాడు ఆ వస్తువు ఇది అని చెప్తాడు. అప్పుడు ఆ జ్ఞానాన్ని ఇంకా లోపల దాచుకుంటుంది. దాని బుద్ధి అంట. బుద్ధి ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని లోపల దాచుకొని పెట్టుకోవటం. ఎన్ని జ్ఞానాలు ఉన్నాయో మనిషికి, పుట్టినప్పటి నుంచి ఎన్నో వస్తువుల జ్ఞానాలు, ఎన్నో విషయాల జ్ఞానాలు, ఎన్నో విద్యలు, ఎన్నో అన్నీ ఆ బుద్ధి గుహలో ఇప్పటికీ ఉన్నాయి. ఏవి మరల మనం వాడుకుంటుంటామో బతికే ఉంటాయి. నీవు వాటిని వాడుకోలేదు అంటే పోతాయి.
డిలీట్ అయిపోతాయి అంతే. అందుకే ఆ బుద్ధిని గుహ అన్నారు. గుహ అంటే ఏమి అంటే అది ఎంత ఉందో ఏమో ఎవరు చూసేది. బుద్ధి గుహ అది, అన్ని పోయి దాంట్లో చెరకొట్టాయి. ఇప్పటికీ కూడా నీకు ఎంతమంది మనుషులు తెలుసు అంటే చెప్తామా? ఎంతమంది ఉన్నారో ఏమో వాళ్ళని చూపిస్తే అవునా కాదు చెప్తారంతే. ఎన్ని రకాల విషయాలు తెలుసు నీకు, ఎన్ని వస్తువులు తెలుసు, ఎన్ని ఆహార పదార్థాలు తెలుసు అని ఇట్లా అడుక్కుంటూ దేనికి సమాధానం లేదు. ఎందుకంటే అవన్నీ బుద్ధి గుహల లోపల చాలా ఉన్నాయి. ఒక పెద్ద బ్రహ్మాండమే ఉంది లోపల అని చెప్తారు సార్. అది అందుకే దాని పెద్ద ప్రపంచం అనేది, ఆధ్యాత్మిక ప్రపంచం పెద్దదే లోపల. దాంట్లో ఎన్ని ఉన్నాయో ఏమో ఎవరు చూసేకే సాధ్యం కాదు. మేధావులకైతే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని విద్యలు లోపల ఉంటాయి. వేదాలు, ఒక వేదాన్ని 2 వేదాలు 3 వేదాలు 4 వేదాలు కంఠస్థం ఉండేవాళ్ళు ఈరోజుకు ఉన్నారు. అవధానులు అంటాం కదా, శతావధానులు, సహస్రావధానులు, ద్విసహస్రావధానులు, సహస్రావధానులు ఉన్నారు. ఈ రోజుకి ఉన్నారు. వీళ్ళకంతా ధారణా శక్తి ఇదంతా కూడా ఎక్కడుంది? అదంతా కూడా అంతా బుద్ధి గుహలో ఉంది. అంత శక్తి, అంతటి ధారణా శక్తి. ఇది మనిషికి అసాధ్యం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, కానీ జరుగుతుంది చూడండి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్పగలిగితే వాళ్ళు ఉన్నారు. ఏ వ్యవస్థ, ఏ సామాజిక వ్యవస్థలు, ఏ దేశాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎక్కడ ఏ గవర్నమెంట్ జరుగుతుంది, వాళ్ళ బలహీనతలేమి, వాళ్ళలో ఉండే బలమేమి అన్నీ చెప్పగలుగుతారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు లేవు, ఎక్కడి నుంచి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఒక వ్యక్తికి అన్నీ తెలిసే సాధ్యం ఉందా? ఇట్లా వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. మనం చెప్పుకుంటామే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతుంటున్నారు. బుద్ధి అంత లోతైనటువంటి బుద్ధి, అది గుహ. అంత ధారణ శక్తి ఉంటుంది. ఏ విషయానైనా వాడు ముందు పెడితే మాట్లాడతారు, దాని గురించి ప్రామాణికంగా మాట్లాడతారు. ఎక్కడో ఏ దేశంలోనో ఎలక్షన్ జరుగుతుంది అంటే ఆ ఎలక్షన్ ఎందుకు జరిగింది, దాని ఏ గవర్నమెంట్ ఉండింది, ఇంకా వెనకంతా కూడా ఏ గవర్నమెంట్లన్నీ పరిపాలించినాయి, ఇంకా ముందు ఎట్లా ఉండబోతుంది అంత చెప్తారు. అనలైజ్ చేస్తారు, విశ్లేషించి ఇప్పుడు ఏం జరగబోయేదో ఊహిస్తే చెప్తారు. ఇంత మేధస్సు ఉంటుంది. వాళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూలో చెప్తారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇట్లే ఉండేదట వాళ్ళ స్వభావం. చిన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో చదివేటప్పుడు కూడా లైబ్రరీలో అక్కడ ఇక్కడ పేపర్లు చూస్తూ ఇదంతా కూడా వాళ్ళకి మేధాశక్తి ఎంతగా ఉండింది అంటే అన్ని దేశాలు తిరిగేదట వాళ్ళ బుద్ధి. న్యూస్ పేపర్ చూస్తున్నారు రోజు అంటే అన్ని దేశాల్లో ఏం జరుగుతుందో అప్పటికప్పుడే అర్థమవుతా ఉండే వీళ్ళకి. ఎవరు గెలుస్తున్నారో, ఎవరు ఓడిపోతున్నారో, ఏ స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతుందో, ఎవరెవరు ఏ పథకాలు దొరికినాయో, ఎంతమందికి దొరికినాయో, ఏ దేశాలు ఎక్కువ పాల్గొంటున్నాయో, ఏ దేశాలు లేవో, ఇట్లా ఇంత అపారమైనటువంటి మేధస్సు వీళ్ళకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. బుద్ధికి అంత శక్తి ಎರಡು ఉంది. మేధాశక్తి అంతే వల్ల, ధారణాశక్తి అంతే వల్ల వాళ్ళకు ఉంది. అది విశేషంగా అందరి బుద్ధి ఒకటే అని ఊరికి చెప్పుకుంటామంతే, బ్రెయిన్ ఒకటే అని చెప్పొచ్చు అంతే. కానీ ఆ మేధాశక్తి లోపల ఉందే, అది వాళ్ళలో ఏదో పూర్వజన్మ ఫల విశేషము, జన్మాంతరాల్లో వాళ్ళు సాధించుకున్నటువంటి ప్రగతి ఇప్పుడు అక్కడ ವಾಸನಾರೂಪಂగా ఉందని చెప్పచ్చు. ಇದು ಊಹ ಅಂತೆ. ಹೌದು. ಇವಾಗ ಒಬ್ಬನಿಗೆ ಅಷ್ಟು ಮೇಧಾಶಕ್ತಿ ಯಾಕೆ ಬಂತು ಅಂದರೆ, ఒక వ్యక్తికి అంత మేధాశక్తి ఎట్లొచ్చింది అంటే ఏం చెప్పేకి సాధ్యమవుతుంది? పూర్వజన్మల్లో వాడు చేసిండే సాధన అది అని చెప్పచ్చు. ఒక వ్యక్తి 2000, 3000 మందిని కూర్చోబెట్టుకొని సంస్కృతంలోను, తెలుగులోను, కన్నడలోను ద్విసహస్రావధానము, త్రిసహస్రావధానం చేస్తారు అంటే, ఈ రోజుల్లోనూ ఉన్నారు అంటే, వీళ్ళకి ఇంత ధారణ శక్తి ఎట్లొచ్చింది అంటే, ఒకే జన్మలోనే ఇంత సాధ్యమా అంటే సాధ్యమే కదా, కనిపిస్తున్నాడు కదా అని అనిపిస్తుంది. మహాసహస్రావధానులు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. చూడండి ఎంత ఆశ్చర్యం. మరి ఇంత ధారణ శక్తి వాళ్ళకి ఎట్లొచ్చింది అంటే, ఈ జన్మలో అంతా కష్టపడేక అవుతుందా? అప్పుడు మనం ఏం ఊహించాలంటే, ఏదో జన్మాంతరాల్లో సాధించిట్టారు వీళ్ళు, అందుకే ఇప్పుడు ఈసారి వచ్చింది. ఇది ఊహ అంతే. కానీ ఈ జన్మలో ఎంత కష్టపడ్డాడో వాడు, ఆ మహాత్ముడు ఎంత కష్టపడి ఉంటారో ఆ శక్తి రావాలంటే అది ఉండొచ్చు. ఈ జన్మలోనే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఇహకృతాద్వా పూర్వకృతాద్వా, శంకరాచార్యులు చేతులు ఎత్తేసి, వాడు ఈ జన్మలో ప్రయత్నం చేసినాడో, గత జన్మలో ప్రయత్నం చేసినాడో, ఫలం అయితే ఉంది కదా అక్కడ కనిపిస్తుంది అంతే.
ఇది బుద్ధి గుహ. అందుకే ఏ వస్తువైనా తెలిసేది ఇదే ప్రకారంగానే తెలియాలి. ఇంద్రియానుభవాలు ఇస్తాయి మనస్సుకు కొంత సమాచారాన్ని, మనస్సు అనుమానిస్తుంది. సాధ్యం కాలేదు అంటే ఆప్తోపదేశ శబ్దాన్ని తీసుకుంటుంది, ఒక జ్ఞానాన్ని ప్రత్యయాన్ని ఏర్పరచుకుంటుంది, బుద్ధిలో దాచుకుంటుంది. ఇది జరుగుతూనే ఉంది. ప్రతి మనిషిలోనూ ఈ బుద్ధి గుహలో ఏమేమి ఉన్నాయని ఎవరికి తెలియకుండా పోయింది. మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అంత 4 ಹೇಳ್ತೀವಲ್ಲ, అంతఃకరణానికి 4 రూపాలు ఇవి. నిజంగా ఈ 4 అంతఃకరణాలే. ఈ 4 ఒకటే పదార్థమే. బహిర్ముఖమైతే మనస్సు అంటాం, ఇంకొంచెం అంతర్ముఖమైతే అదే బుద్ధి అంటాం, ఇంకా అంతర్ముఖమైతే దాన్నే చిత్తమని, ఇంకా లోపల అహంకారం. ఇక్కడ అంతఃకరణము చేసే పనుల బట్టి వాటికి ఆ పేరు అంతే. అంతఃకరణము వికల్పిస్తూ సంకల్పిస్తూ ఉంటే ఆ స్థితిని మనస్సు అని, ఒక బహిర్ముఖమైన స్థితి అని చెప్పుకుంటారు. తర్కిస్తూ నిశ్చయిస్తూ ఉంటే దాని బుద్ధి అంటాం. అనుసంధానాత్మిక వృత్తి చిత్తం. అనుసంధానం చేస్తే ఏదో ఒక విషయాన్ని అనుసంధానం చేసుకుంటున్నాడు అంటాం కదా, అది చిత్తం. నేను అంటున్నాం కదా, ఇది అహంకారం. అది అంతఃకరణలో భాగమే, నేను అనేది. అందుకని ఈ 4 కూడా అంతఃకరణానికే ఆయా పని చేస్తున్నప్పుడు ఆ పేరు దానికి అంతే. సంకల్ప వికల్పాత్మకం మనః. వికల్పిస్తూ సంకల్పిస్తూ ఉంటే అప్పుడు అది మనస్సు. తర్కిస్తూ నిశ్చయిస్తూ ఉంటే అది బుద్ధి. అనుసంధానం చేస్తూ ఉంటే అది చిత్తం. నేను అనేది ఉంది అంటే అదే అహం. ఇట్లా నా అంతఃకరణానికి ఆ పేర్లు అంతే. ఊరికి అంతఃకరణము ఉన్నదే, వీటన్నిటిలోనూ మనస్సు అని చెప్పినా అదే. 4 అంతే. ఆత్మ నుంచి సృష్టి కాలేదు. అయితే మనసు, బుద్ధి, చిత్తం అంటే ప్రకృతి ఉంటే ಏನದು ಮನಸ್ಸು, ಬುದ್ಧಿ, ಚಿತ್ತ, ಅಹಂಕಾರ ಇರುವುದೆಲ್ಲ ಆತ್ಮನಿಂದ ಹುಟ್ಟಿಲ್ಲ. ಆದರೆ ಇದು ಪ್ರಕೃತಿಯಿಂದ ಉದ್ಭವ ಆಗಿದೆಯಾ? ಇಲ್ಲ, ಇವಾಗ ಆತ್ಮನಿಂದಲೇ ಇವೆಲ್ಲ ಹುಟ್ಟಿರೋದು. ఇವಾಗ ఆత్మ వల్లే మొత్తం అవస్థ, మొత్తం జగత్తే పుట్టింది మన శాస్త్రం చెప్తాను. జగత్తంతా, ఈ ప్రపంచమంతా ఆత్మ వల్లే పుట్టింది అని చెప్పినప్పుడు ప్రపంచంలో భాగాలే ఇవన్నీ కూడా. శరీరాలు, వాటిల్లో మనసులు, బుద్ధి, అహంకారం, ఏదైనా చెప్పుకోండి, ఇవన్నీ కూడా ఆత్మ నుంచి వచ్చిండవే అంతే లెక్క. కానీ మనకేమనిపిస్తుంది అంటే ఇదేదో చిన్న ఆత్మ ఒకటి తీసుకుని అదే అంత అనుకుంటున్నాం. ఈ దేహానికి ఆత్మ అని మనం ఒక జీవుడు కనిపిస్తున్నాడు కదా, అదే నేను అనే నిశ్చయంలో ఉన్నాం, అదే సత్యం అని. ఉపనిషత్తు నీవు అంతే కాదు, దేహానికి మాత్రమే ఆత్మవు కాదు, నీవు దేహాత్మ కాదు, నీవు జీవుడివి కాదు, నీవు మొత్తం ఈ జగత్తునే వ్యాపించే తత్వానివి, ఈ అవస్థనే వ్యాపించే తత్వానివి, ఇంకా చెప్పాలంటే 3 అవస్థలు వ్యాపించే తత్వం నీవు అని ఇట్లా చెప్తాను చూడండి. ఇది మనం అనుకోండి దానికి ఉపనిషత్తులు చెప్తా ఉండేదానికి చాలా తేడా ఉంది. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో అది మన అనుభవంలో ఉంది. నీవేమనుకుంటున్నావో ఇది ఊరికి కల్పన అంతే. నీవు అవిచారంతో చేసుకునే కల్పనకు ఎక్కువ విలువిచ్చినావు. ఇది నేరు అనుభవం, అందరి అనుభవం, ఇప్పటికే ఉండే అనుభవం. ఈ అనుభవంతో చెప్తా ఉంది ఉపనిషత్తు. అందుకే ఇది అబాధితమైన సిద్ధాంతం. దీన్ని ఎవరు ఫెయిల్ చేయలేరు. ఇది తప్పు అని చెప్పేకి సాధ్యం కాదు ఎవరికి. ఈ విషయంలో ఇంతవరకు ఏది అతీంద్రియము అని చెప్పినారో ఆ విషయంలో ఒక ఆక్షేపాన్ని చెప్తున్నారు. ఆత్మ అతీంద్రియమనియో నిర్విశేషమనియో ఉపనిషత్తులు తెలిపి ఉన్నవి. ఇట్టి ఆత్మయందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములైన జాతి, ద్రవ్య, గుణ, క్రియాదులు లేవు. ఒకానొక వ్యక్తి అందలి ఐశ్వర్యమును బట్టి అతనిని ధనికుడను శబ్దము చేతను, పశుజాతి అందలి ఆవును గోవు అను శబ్దము చేతను వివరించడం. అయితే ఇట్టి శబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేనందున ఆత్మను ఉపదేశించినప్పుడు శబ్దములను ఉపయోగించుట సమంజసము కాదు. కనుక ఆత్మను తెలుపుటకు ఉపాయమేది? ఇంద్రియాలతో తెలిపేకి సాధ్యం కాదు, వాక్కుతో తెలిపేకి సాధ్యం కాదు, మనసుతో కల్పించేకి సాధ్యం కాదు. మరి ఉపనిషత్తు అయినా ఎట్లా చెప్తుంది? కానీ ఉపనిషత్తు కూడా వాక్యమే కాదా? యతో వాచో నివర్తంతే అంటారు. వాక్కులు దాన్ని తాకలేవు, దాన్ని చెప్పలేవు అంటున్నారు. మరి మీరు చెప్తుండేది వాక్కులతోనే చెప్తారు, అవే పేర్లే పెట్టినారు.
మరి ఇది ఎట్లా సాధ్యమంటున్నారు? ఆత్మ అతీంద్రియమనియు నిర్విశేషమనియు. ఏదైనా విశేషం ఉంటే మాట పనిచేస్తుంది. అక్కడ ఏ విశేషము లేదు, ఏమని చెప్తుంది మాట? ఉపనిషత్తు తెలిపి ఉన్నవి ఇట్టి ఆత్మ యందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శబ్ద ప్రవృత్తికి నిమిత్తాలు ఉండాల. అవేవి అంటే జాతి, ద్రవ్య, గుణ, క్రియ, సంబంధ. 5. ఈ 5 ఉంటే నీ ఒక పేరు పెట్టచ్చు దాంతో. అంటే నీ శబ్దం వస్తుంది బయట. ఇవేమీ లేదు అంటే శబ్దం లేదు. శబ్ద ప్రవృత్తి అంటే శబ్దం ముందుకు రావాలంటే ఈ 5 ఉండాలి. ఈ 5 ఏదో ఒకటి ఉండాలి. జాతి, ఒక వస్తువును నీ జాతిని చూసైనా నిర్ణయించాలి. లేదు దాంట్లో ఉండే ద్రవ్యాన్ని చూసైనా ఇది అని చెప్పాలి. దాంట్లో ఉండే గుణాన్ని చూసైనా చెప్పాలి. దాని క్రియను చూసైనా దాని పేరు పెట్టాలి. ఏదో ఒక సంబంధంతో అయినా పేరు పెట్టాలి. ఈ 5 తప్ప నువ్వు ఎట్లా పేరు పెడతావు దేనికైనా? ఆత్మలో ఏ జాతి లేదు, పుట్టుకే లేదు, అది అజ. ద్రవ్యం లేదు, దాంట్లో ఏ పదార్థము లేదు. పదార్థం ఉండింటే నీవేదో పేరు పెట్టవచ్చాయి. గుణ, ఆత్మలో ఏ గుణాలు లేవు, ఏదో గుణాన్ని బట్టి అయినా ఒక పేరు పెట్టవచ్చాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు 1000 పేర్లు పెడతాం. ఎందుకంటే ఆయనలో గుణాలు ఉన్నాయి, పెట్టినాం. విష్ణు సహస్రనామాలన్నీ ఆ నామాలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే గుణాలు ఉన్నాయి ఆయనలో, ఆ గుణాన్ని బట్టి పేరు ఇచ్చింది. యాని నామాని గౌణాని అని చెప్తాం సార్. గౌణములు నామాలన్నీ అంటే గుణ సంబంధమైనవి. భగవంతుని యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క ఒక గుణానికి ఒక పేరు పెట్టు. ఆత్మకు ఏ గుణాలు లేవో, నిర్గుణము. మరి దీన్ని శబ్దము ఏ పేరుతో నీకు పెట్టలే. జాతి లేదు, ద్రవ్య లేదు, గుణ లేదు, క్రియ లేదు. ఆయన నిష్క్రియం, నిష్కలం, నిష్క్రియం, శాంతం అని ఉపనిషత్తు. ఏ క్రియ లేకుండా ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టాక? క్రియను బట్టేనే పేరు పెడతావు కదా. ఇది కటింగ్ ప్లేయర్ అంటాము చూడు. అది కటింగ్ చేస్తూ ఉంది కాబట్టి, వైర్లను కట్ చేస్తూ ఉంది కాబట్టి కటింగ్ ప్లేయర్ అని పేరు పెట్టావు. నువ్వేం పేరు పెట్టాలంటే దాని క్రియను చూసి పేరు పెడతావు. దాంట్లో ఉండే పదార్థాన్ని బట్టి పేరు పెడతావు. దాంట్లో ఉండే జాతిని బట్టి పేరు పెడతావు. ఇది గోవు జాతి, ఇది మేక జాతి. ఎందుకంటే మేకలోని చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ మేక జాతి లెక్క. అంటే ఒక జాతిని బట్టి పేరిస్తున్నావు, దాంట్లో ఉండే పదార్థాన్ని బట్టి పేరిస్తున్నావు, దాంట్లో ఉండే గుణాన్ని బట్టి ఒక పేరిస్తున్నావు, అది పనికొచ్చే క్రియను బట్టి పేరిస్తున్నావు. సంబంధ, దానికి ఇంకో దాంతో ఏమైనా సంబంధం ఉంటే ఆ పేరిస్తావు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు అంటే ఇట్లా వ్యక్తి కొడుకు అనే ఒక సంబంధంతో అని పేరు పెడతాం. సంబంధం నేను పెడుతున్నాం కదా పేరు మొత్తానికి. కానీ ఆత్మ వస్తువుకు ఈ 5 లేవు. జాతి లేదు, ద్రవ్య లేదు, గుణ లేదు, క్రియ లేదు, సంబంధం లేదు. దేంతో సంబంధం చెప్పాలి? ఉండేది ఒకటే. శబ్ద ప్రవృత్తి నిమిత్తములైన జాతి, ద్రవ్య, గుణ, క్రియాదులు లేవు. ఒకానొక వ్యక్తి అందలి ఐశ్వర్యమును బట్టి వాడిని ధనకుడు అని శబ్దము చేతను ఉదాహరణలు ఇస్తున్నారు. అంటే డబ్బు ఉంది అంటే ద్రవ్యాన్ని చూసి పేరు పెట్టాం. ఆ వ్యక్తి ఏదో ఎలక్ట్రికల్ మెకానిజం చేస్తున్నాడు అంటే వాడికి ఒక పేరు పెడతాం. ఓ మెకానిక్ అనో ఎలక్ట్రీషియన్ అన్న పేరు పెడతాం. క్రియను చూసి పెట్టేది. వాడిలో ఏదో మంచి గుణం ఉంది, లావు ఉండేవాడునో, సన్నగా ఉండేవాడునో, ముసలాడునో ఏదో పేరు పెడతాం కదా. వాడి గుణాన్ని బట్టి ఒక పేరు పెడతాం. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని బట్టి, ఒక వ్యక్తితో సంబంధమో, ఒక వస్తువుతో సంబంధాన్ని బట్టో వాడి పేరు. మేనేజర్ అన్నాము అంటే కంపెనీతో వాడి సంబంధం ఉంది, వాడికి పేరు పెట్టు. కంపెనీ సంబంధంతో వాడు మేనేజర్, కంపెనీ సంబంధంతో వాడు గుమాస్తా. దీన్ని ఏం చేస్తుంది? ఏదో ఒక ఈ 5 ఉంటే ఒక పేరుతో నీ పెట్టచ్చు, ఆ వస్తువుని పిలవచ్చు. ఆత్మలో ఇవేవి లేవు అంటున్నారు. పశుజాతి ఎందులో ఆవును, గోవును శబ్దంతోనూ వివరించడం. అయితే ఇట్టి శబ్దాన్ని ప్రవృత్తి నిమిత్తము లేనందున ఆత్మను ఉపదేశించినప్పుడు శబ్దములను ఉపయోగించుట సమంజసము కాదు కనుక ఆత్మను తెలుపుటకు ఉపాయం ఏది? అంటే శబ్దాలతో ఆత్మను తెలపలేమోనట్టయింది. ఎందుకంటే శబ్ద ప్రవృత్తికి నిమిత్తాలే ఆత్మలో లేవు.
జాతి ద్రవ్య గుణ క్రియా సంబంధం లేవు. ఇప్పుడు శబ్దాలను ఉపయోగించకూడదు అని నిశ్చయమైందా లేదా? శబ్దాలతో చెప్పకూడదు అన్నప్పుడు ఇంకెట్లా చెప్తావు? వేరే మార్గం ఏమి అంటున్నారు. ఆత్మను తెలియప్పుడు ఉపాయం ఏది? సమాధానం, నీవు చెప్పింది నిజమే, ఇదేం కాదనం. శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు లేదు అనేది నిజమే, శబ్దాలతో తెలపలేము అనేది కూడా నిజమే. కానీ సర్వ శబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య, ఇది నీ చెప్పేదే కాదు, శంకరాచార్యులు చెప్తున్నారయ్యా అని భాష్యకారులే ఈ మాట అంటున్నారు. ఏమని అంటే, ఆత్మ వస్తువులో సర్వ శబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్, శబ్ద ప్రవృత్తి నిమిత్తములన్నీ ఏవీ లేవు అక్కడ ఆత్మలో అని భాష్యకారులు ఆత్మయందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేవని తెలిపి ఇంకా ఏమంటున్నారు? అధ్యారోపిత నామరూప కర్మద్వారేణ బ్రహ్మ నిర్దేశ్యతే. అధ్యారోపితమైనటువంటి పేరు, అధ్యారోపితమైనటువంటి పేర్లతో బ్రహ్మ నిర్దేశించబడుతుంది. నిజమైన పేర్లతో కాదు, అధ్యారోపితమైనటువంటి పేర్లతో. అధ్యారోపిత నామ, పేరు ఒకటే కాదు, రూపాన్ని కూడా ఆరోపణ చేస్తాం, దాంట్లో క్రియను కూడా ఆరోపణ చేస్తాం. పరమాత్మ జగత్ కారణుడు, చూడు క్రియను ఆరోపణ చేస్తాం. అంటే ఆత్మలో క్రియను ఆరోపణ చేస్తాము, రూపాన్ని ఆరోపణ చేస్తాము, నామాన్ని ఆరోపణ చేస్తాము, అధ్యారోప దృష్ట్యా అని చెప్పారు. ఈ విషయమున అథాత ఆదేశో నేతి నేతి అను శృతి వచనము కూడా కలదు. ఇది శంకరాచార్యులు చెప్పిండేదే కాదు, శృతియే చెప్తా ఉంది ఈ మాట. ఆత్మ వస్తువును ఇది కాదు ఇది కాదు అని చెప్పాలి తప్ప ఇది ఇది అని చెప్పే సాధ్యం కాదు అని ఉపనిషత్తు అంటారు. అథాత ఆదేశో నేతి నేతి నేత్యన్యత్ పరమస్తి. ఈ విధానము కంటే వేరే మార్గమే లేదు దీనికి. ఇది కాదు అని చెప్పాలి. అనగా ఆత్మను తెలుపుటకు ఉపయోగించబడు సత్తు చిత్తు ఆనందము మున్నగు శబ్దములు ఆత్మయందు అవిద్యచే ఆరోపించుకొనిన వికల్పములని నిషేధించను. చూడండి ఈ వాక్యం ఎంత లోతైంది. ఆత్మను తెలుపుటకు ఉపయోగింపబడు సత్తు చిత్తు ఆనందం, ఈ పేర్లు కాదా ఇది? ఆత్మ సత్తు అంటారు, ఆత్మ చిద్రూపము అంటారు. మరి ఆత్మకు పేరు పెడుతున్నారు కదా, దేన్ని చూసి పెట్టినారు మీరు? జాతిని చూసి పెట్టినారా, ద్రవ్యాన్ని చూసి పెట్టినారా, గుణమా క్రియనా సంబంధం, దేన్ని చూసి ఆ పేరు పెడుతున్నారు? సత్ అని. బ్రహ్మ అంటున్నారా లేదా? అంటే ఆత్మ వస్తువుకు పేరు పెడుతున్నారు. చూడండి, ఈశ్వరుడు ఈశావాస్యం అన్నప్పుడు ఆత్మకే ఈశా అని పేరు పెట్టండి, ఎవరికో కాదు. ఏం చూసి పెట్టినావు పేరు? జాతిని చూస్తున్నావా, గుణాన్నా క్రియనా సంబంధానా, దేన్ని చూసి పెడుతున్నావు అని ప్రశ్న వస్తుంది కదా. శంకరాచార్యులు చెప్తున్నారు, దీనికి వివరణ ఇస్తున్నారు. చూడండి, సత్తు చిత్తు ఆనందమున్నగు శబ్దములు ఆత్మయందు అవిద్యచే ఆరోపించుకుని వికల్పములు నిషేధించును. మనము అవిద్యతో ఏమి ఆరోపించుకున్నామో వాటిని నిషేధిస్తున్న ఈ పేర్లు అంటున్నారు. చూడు, ఇవి పెట్టిండే పేర్లు కాదు, నేరుగా జాతి ద్రవ్య గుణ క్రియా సంబంధ వీటిని బట్టి పెట్టిండే పేర్లు కాదు. మనము ఆత్మ వస్తువు మీద ఏవేవి ఆరోపించుకున్నామో, అది కాని దాని ఎందు అది అని నీవు ఆరోపించుకున్నావో వాటిని ఆరోపాలను తీసేసుకుని ఈ శబ్దాలు ప్రయోగిస్తున్నాం అంతే. ఆ వస్తువుకు పేరు పెట్టలేదు అంటున్నారు. సత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. చూడాలి, ఈ మాట ఉంది. సత్యం అంటే మరి ఆ వస్తువుకు పేరు పెట్టినట్టే కదా నీవు సత్యం ఉంది. కాదు కాదు, అది ఎప్పటికీ అసత్తు కాదు అని చెప్తా ఉంది ఆ శబ్దం అంతే. ఉపనిషత్తులో వస్తు స్వరూపాన్ని, పరమార్థ వస్తువును వివరించటానికి ఏ వాక్యాలు ఇలా చెప్తున్నాయో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ఇవన్నీ కూడా ఏవి ఆ వస్తువును నేరుగా చెప్పే శబ్దాలు కాదు. అవిద్య చేత మనం ఆరోపించుకున్నటువంటి అతద్ధర్మారోపణ నిరాకరణ మాత్రం బ్రహ్మణి కర్తవ్యం. అది కాని దాన్ని మనం అది అని ఆరోపించుకున్నాం కదా, వాటిని తీసేసి ఈ శబ్దాలు ఉపయోగించున్నారే తప్ప ఆ వస్తువులో ఏదో ద్రవ్య గుణ కర్మను బట్టి నేను పేరు పెట్టింది అనుకోకూడదు, తప్పదు.
ఉదాహరణకు సత్యం అన్నప్పుడు అది ఎప్పుడూ కూడా నీవు వికల్పించుకున్నట్లు అది అసత్ కానేరదు. ఇప్పుడు ఆత్మ వస్తువు కొన్నేళ్ల కింద ఉండలేదు, ఇప్పుడు ఉంది, పోతుంది అనుకున్నావు కదా. అంటే అసత్ అనే లక్షణాన్ని ఆత్మ యందు ఆరోపించుకున్నావు కదా, ఎప్పటికీ అది అసత్ కాదు, అది తీసేస్తుంది. సత్ అనే వస్తువు శబ్దం. సత్యం అంటే ఎప్పటికీ అసత్యం కాదు, ఎప్పటికీ ఉనికి లేకుండా పోదు. యచ్చాస్య సంతతో భావ తస్మాదాత్మేతి కథ్యతే. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాని యచ్చాస్య సంతతో భావ. ఎప్పటికీ ఏ అనుభవంలో లేదు అనిపించదు, అసత్ అనేదే ఉండదు. అందుకే అసత్తు కాదు అని అర్థము సత్యం అంటే. నీవేమనుకున్నావు, ఆ వస్తువు సత్యం అనుకున్నావు, కాదు. ఆ వస్తువు ఎప్పటికీ అసత్యం కాదు అని చెప్తాను ఉపనిషత్తు. ఇప్పుడు ఆ వస్తువు పేరు పెట్టేట్లు కాదు, నీవు అవిద్యచే ఏం ఆరోపించుకున్నావో దానికి సమాధానం ఇస్తాను అంతే ఆ శబ్దం. ఎంత సూక్ష్మం ఉంటుంది. మరి సత్యమైంది జ్ఞానము. జ్ఞానము అంటే చైతన్యము, ఎప్పుడు జడం కాదది అని చెప్తాను అంతే. ఆత్మవస్తువు ఎప్పటికీ అంటే ఏ అనుభవంలోనూ జడం కాదు, అది ఎప్పటికీ చైతన్యం. అది జ్ఞానం అంటే ఆ అర్థంలో వాడేది. అది ఎప్పటికీ అజ్ఞానం కాదు, అజ్ఞానం లేదు, జడము కాదు అని అర్థం. జ్ఞానం అంటే అనంతం అంటే పరిచ్ఛిన్నం కాదు అంతే అర్థం. నీవు ఆత్మ వస్తువుని పరిచ్ఛిన్నం అనుకున్నావు, దేహానికి కట్టుబడింది అనుకుంటున్నావు. ఎప్పటికీ అట్లా అనుకోవద్దు, తప్పదు. నీవు అవిద్య చేత ఏం ఆరోపించుకున్నావో దాన్ని తీసేసేకి శబ్దాలు వచ్చిండేది అంతే. అందుకే ఉపనిషత్తుల్లో వస్తుబోధకమైనటువంటి అన్ని వాక్యాలు కూడా నిషేధవాచకాలే కానీ సాక్షాత్ వాచకాలు కావు. నేరుగా చెప్పేకి రాలేదు, అవి నిషేధముఖంగా చెప్తుంది. అందుకే వస్తువును చెప్పే ప్రతి వాక్యాన్ని నిషేధముఖంగానే అర్థం చేసుకోవాలి నువ్వు. సాక్షాత్ బోధకాలు నిషేధ బోధకాలు రెండు రకాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఈ రోజుల్లో ఈ ఆధునిక వేదాంతులు చెప్తారు, స్వామివారు అంటారు తప్పు, ఇది ఇట్లా చెప్పకూడదు. ఎందుకంటే సాక్షాత్ బోధకాలు నిషేధ బోధకాలు అని చెప్తే, సాక్షాత్ బోధకాలు అంటే అర్థమేమి, ఆత్మవస్తువు నేరుగా చెప్తున్నాయి అనే వాక్యాలు. ఆత్మవస్తువును చెప్తున్నాయి అంటే శబ్దాలు చెప్పాలా, ఆ శబ్దాలు ఆ వస్తువును పట్టుకున్నాయని అర్థం. ఉపనిషత్తులు యథోవాచ నివర్తంతే అంటున్నాయి, అథాత ఆదేశో నేతి నేతి అని చెప్తున్నాయి. మరి నీవు అన్ని వాక్యాలను దృష్టి పెట్టుకుని మాట్లాడాలి కదా. ఆత్మవస్తువును నేరుగా చెప్పటానికి అంటే సాక్షాత్తుగా చెప్పటానికి అవకాశమే లేదు. ఆత్మవస్తువు మీద మనం ఏదేది ఆరోపించుకున్నామో ఆరోపణ తీసేయటానికి శబ్దాలు పనికొస్తున్నాయి అంతే. అందుకే నిషేధముఖంగానే ఉపనిషత్తు ఆత్మవస్తువును బోధిస్తోంది. ఈ సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇదే శుద్ధమైన వేదాంత ప్రక్రియ అంటే. స్వామివారు ఎందుకు విశుద్ధ వేదాంత ప్రక్రియ ఇది అంటున్నారు అంటే, ఇదిగో ఇది ఈ కలుషితమైన దాన్ని తీసేస్తారు. ఇవి సాక్షాత్ బోధకాలు నిషేధ బోధకాలు అంటారు, తప్పు. అట్లా రెండు తీసుకోవు. వెష్టి సమష్టి అంటావు, పరేది. ఇక్కడ లేదు, వేదాంత శాస్త్రంలో వెష్టి సమష్టి లేదు. సాక్షాత్ బోధకాలు నిషేధ బోధకాలు లేవు, అల్పవాక్యాలు మహావాక్యాలు లేవు. ఇవన్నీ కల్పనలు చేసుకున్నారు ఆధునిక వేదాంతులు. కానీ భాష్యాల్లో ఇట్లా సమాచారం నీకు దొరకదు. శుద్ధమైనటువంటి ఒక వేదాంత ప్రక్రియ, సంప్రదాయక ప్రక్రియ ఇది. దీన్ని మరలా 1400 సంవత్సరాల తర్వాత బయటికి తీసింది స్వామివారే. ఈ ఘనత వివేకంతో ఈ ప్రక్రియను గమనించినటువంటి వాడికి, లోతుగా పూర్ణ దృష్టితో గమనించిన వాడికి అర్థమవుతుంది. అవును కదా, ఎంత పొరపాటు చేస్తున్నారు, ఎవరు చేసింది, మహాపండితులు. ఇది ఇంకా ఏమంటున్నారు, సత్తు చిత్తు ఆనందం మున్నగు శబ్దములు ఆత్మయందు అవిద్యచే ఆరోపించుకొనిన వికల్పములు నిషేధించును. శాస్త్రము ఆత్మ లేదను వికల్పము నిషేధించుటకు సత్ అను శబ్దమును, ఆత్మ జడమను వికల్పమును నిషేధించుటకు చిత్తను శబ్దమును, ఆత్మలో ఆరోపితమైన దుఃఖమును నిషేధించుటకై ఆనందమని శబ్దమును ఉపయోగించరు అంతే. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అంది కదా. ఆత్మవస్తువును ఆనందం చెప్పటం లేదు. ఆత్మవస్తువులో నీవు దుఃఖాన్ని ఆరోపించుకున్నావు, నేను దుఃఖిని. చూడ, ఆత్మవస్తువు మీద దుఃఖాన్ని ఆరోపించుకున్నావు కదా. ఉపనిషత్తు ఆ దుఃఖం అక్కడ లేదు ఎప్పుడు కూడా అని తీసేస్తా ఉంది. అట్లా తీసేసాక ఆనందం అని చెప్తుంది. అది నీలో జడత్వం లేదు, నీలో అజ్ఞానం లేదు అని చెప్పడానికి జ్ఞానం అంటా ఉంది, చైతన్యం అంటా ఉంది.
చిత్తు అంటా ఉంది. నీలో ఎప్పటికి కూడా అసత్ అంటే ఉనికి లేకపోవటం అనేదే లేదు, ఉనికియే నీ స్వరూపం చెప్తాను అట్లా. అందుకే నిషేధముఖంగా చెప్తున్నాయి అని. ఈ విధముగా బ్రహ్మ ఆత్మ మున్నగు శబ్ద ప్రయోగమును గ్రహింపవలేను. బ్రహ్మ అంటే అర్థం ఏమి అంటే ఏ పరిచ్ఛేదము లేనిది అని అర్థం. బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం కాదు. నీ పెద్దది అనే వస్తువు అంటే ఎంత పెద్దది నీ కల్పన చేసుకొని ఉండిపోతావు. నీ కల్పన కంటే పెద్దది అని ఇట్లా చెప్తే ఏమోనప్ప వీళ్ళు అంటారు మన కల్పన కూడా అందకుండా పెద్దది అని అర్థం కాదు. ముఖ్యం అది బ్రహ్మ అంటే. నీవనుకున్నటువంటి ఏ పరిచ్ఛిన్నత్వాలు దానికి లేదు. అది వస్తు పరిచ్ఛేదము కానిది, దేశ పరిచ్ఛేదం కానిది, అవస్థా పరిచ్ఛేదం కాదు, కాల పరిచ్ఛేదం కాదు. పరిచ్ఛేదము అంటే కొలత. ఇంతే అంటావు కదా, అది కాలంలో ఈ టైంలో పుట్టింది, ఈ టైంలో ఉంటుంది, ఇంత పీరియడ్లో ఉంది అంతే అంటాం కదా, ఇదే పరిచ్ఛేదం. ఈ పరిచ్ఛేదం లేకుండా ఉండే వస్తువును బ్రహ్మ అన్నారు. నువ్వే విధంగానూ కాలంతోనూ పరిచ్ఛిన్నంగా చూడలేవు, దేశంగానూ పరిచ్ఛిన్నంగా చూడలేవు. దేశం పరిచ్ఛిన్నము అంటే ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో లేడు, ఈ ఊర్లో ఉన్నాడు, ఆ ఊర్లో లేడు అంటాం కదా. అట్లా ఉండదు ఆత్మవస్తువు. అట్లా నీ పరిచ్ఛిన్నం చేసే సాధ్యం కాదు. ఈ అవస్థలో ఉన్నాడు, అవస్థలో లేదు, అట్లా అవస్థా పరిచ్ఛిన్నం కాదు ఇది. ఈ విధంగా దేశ పరిచ్ఛిన్నం కానీ, కాల పరిచ్ఛిన్నం కానీ, వస్తు పరిచ్ఛిన్నం కానీ, అవస్థా పరిచ్ఛిన్నం కానటువంటి వస్తువును బ్రహ్మ అన్నారు. ఇక్కడ కూడా చూడండి అన్ని నిషేధముఖంగా చెప్తుంది. ఆత్మ అన్న ఒకటే, ఎప్పటికీ అది తనకంటే వేరు కాదు అని. ఆత్మ అనే శబ్దానికి అనాత్మ కానిది, ఎప్పుడు తనకంటే వేరు కానిది. తనకంటే వేరు కాదు అంటే తానే అర్థం అంతే. ఆత్మశబ్దము, బ్రహ్మశబ్దము, సత్శబ్దము, చిత్ శబ్దము, ఆనంద శబ్దం ఇవన్నీ కూడా నిషేధముఖంగానే బోధిస్తుంది. దీన్ని గుర్తించాలి జిజ్ఞాసు. ఈ విధముగా శాస్త్రము ఆత్మను స్పృశింపక దానిని దూరము నుండియే సూచించుటకు శబ్దములను కొన్ని గుర్తులుగా ఉపయోగించుకును. ఇట్లు జిజ్ఞాసు శాస్త్రాచార్యోపదేశమున అవస్థాత్రయ పరీక్ష వలన అవిద్యారోపితములైన తన ఎందలి సర్వ వికల్పములను నిషేధించుకొని స్వస్వరూపమునందుండి కృతకృతుడగును. ఈ విధముగా శాస్త్రము అంటే వేదాంత శాస్త్రము ఆత్మను తెలుపుతున్నటువంటి అంటే పరమార్థ వస్తువును తెలుపుతున్నటువంటి భాగం ఇది. ఎందుకంటే వేదాంత శాస్త్రంలోనూ ఉపాసనలు ఉన్నాయి, ఆ వాక్యాలు కాదు. ఆ వాక్యాలు కావాలంటే నేను సాక్షాత్ బోధకము అని చెప్పుకో. కానీ వస్తువును బోధిస్తుండే వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వస్తువును బోధిస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా నిషేధముఖంగానే చెప్తున్నాయి, కానీ వస్తువును స్పృశించటం లేదు ఏవి కూడా. ఇన్ని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఏ వాక్యాలు కూడా ఆత్మవస్తువును స్పర్శించలేవు. అందుకనే యథోవాచో నివర్తంత కరెక్ట్ వాక్యం, ఉపనిషత్ వాక్యం అన్నర్థం. శబ్దం దూరం నుండియే సూచించుటకు శబ్దములను కొన్ని గుర్తులుగా ఉపయోగించుకున్నాను. ఇవి కొంచెం గుర్తులు అంతే. నీకు ఆ వాక్యాన్ని వింటే నీకు ఆ భ్రాంతి పోతుంది. ఆ విద్యతో నీవేమో దాని మీద ఏం కల్పన చేసుకున్నావు కదా, ఈ తొలగటానికి ఆ శబ్దాన్ని వాడుకుంటాను. ఆత్మవస్తువు బ్రహ్మము అంటే ఆత్మవస్తువు కాలపరిచ్ఛిన్నం కాదు. అంటే నీవు కాలంలో పుట్టి కాలంలో ఉంటూ కాలంలో పోయేవాడే కాదు. ఇది ఇట్లా చెప్తుంది. అయమాత్మ బ్రహ్మ అంటుంది అనుకోండి. ఈ ఆత్మ బ్రహ్మము అని పేరు చెప్పింది ఈ మాట వాక్యం. ఈ ఆత్మ మీద నీవేమర్థం చేసుకున్నావు? ఈ ఆత్మ కాలంలో పుట్టి కాలంలో కొన్ని రోజులు ఉండి కాలంలోనే వెళ్ళిపోతుంది అని కాల పరిచ్ఛిన్నం చేసుకున్నావు కదా, అది కాదు అని చెప్పేకి ఇది బ్రహ్మము అని చెప్తాను. బ్రహ్మము అంటే కాల పరిచ్ఛేదము కానిది. రెండవది దేశ పరిచ్ఛిన్నము కాదు. ఇది ఎక్కడో ఒక దేశంలో ఒక చోట ఎక్కడో ఇక్కడ ఉండిపోయినా నేను అంటావు కదా, అట్లా పరిచ్ఛిన్నంగా ఉండేది కాదు ఆత్మ. అంతా తానే ఉండేది. ఆత్మ అనే శబ్దానికే ఆప్నోతి ఇది ఆత్మ. ఇట్లా ప్రతి శబ్దంలోనూ భ్రాంతిని పోగొడుతుంది. మనం అవిద్య చేత కల్పించినటువంటి ఏ కల్పన ఉందో ఆ కల్పనను తీసేసేకే ఆ శబ్దాలు కొన్ని గుర్తులుగా ఉపయోగపడినాయి ఇక్కడంతే. ఇట్లు జిజ్ఞాసువు శాస్త్రాచార్యోపదేశమున చూడండి
అవస్థాత్రయ పరీక్ష జరగాలంటే శాస్త్రాచార్యోపదేశము ద్వారా జరగాలి. నీవేమో చింతన చేసినావు అంటే మళ్ళీ అదే అవిద్యనే మళ్ళీ మీరు వేసుకుంటావు అంతే. కానీ అవిద్యకు ఆవల ఆ శాస్త్రాచార్యోపదేశాలు పనిచేస్తాయి అని అర్థం. శాస్త్రాచార్యోపదేశాలు ఎంత పనిచేస్తాయి అంటే అవి కూడా నీకు అవిద్యాక్షేత్రంలోనే కనిపిస్తూ నిన్ను అవిద్యను దాటిస్తాయి. ఇంత గొప్ప శక్తివంతమైనవి. శాస్త్రము గురువులు ఎక్కడున్నారప్ప? వాళ్ళు ఉండేది అవిద్యాక్షేత్రంలోనే, కానీ వాళ్ళు అవిద్యను దాటించి వాళ్ళు కూడా మాయమైపోతారు నీకోసం. వాళ్ళు కూడా నీలో ఏకమైపోతారు. అవిద్యారోపితములైన తన ఎందలి సర్వ వికల్పములు నిషేధించుకొని, ఏమి వికల్పం చేసుకున్నాడో అన్నిటికీ తొలగి. ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా దీనికోసం వచ్చినాయి. అన్ని వాక్యాలు వచ్చినాయి కదా అంటే మరి అన్ని వికల్పాలు పెట్టుకున్నావు నీవు. వికల్పాలు ఎక్కువ చేసుకొని ఉపనిషద్ వాక్యాలు ఎక్కువ ఉన్నాయంటావు కదా. ఉపనిషద్ వాక్యాలన్నీ నీ వికల్పాలన్నిటిని తీసేసేకి వచ్చినాయి. అంటే అన్ని వాక్యాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తూ ఉంది అంటే అయితే నీకు వికల్పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ చెప్తుంది. నీ వికల్పాలు తక్కువ ఉంటే తక్కువలోనే అయిపోతుంది. నచికేతునికి ఒకే మాటతో చెప్పా యముడు, స్వప్నాంతం జాగ్రత్తాంతం చ ఉభౌ ఏన అనుపశ్యత్. అర్థమైపోయేవాడికి. వికల్పాలు పెట్టుకోకుండా ఉండేవాడికి సులభంగా అర్థమైపోతుంది. వికల్పాలు పెంచుకున్నటువంటి వాడికి మరి అన్ని ఉపనిషత్ వాక్యాలు చెప్పాల్సి వస్తుంది. ఒక ఉపనిషత్తు చాలా అధ్యయనం చేస్తే చాలు, అంతే చాలు. ఎందుకంటే ఒక ఉపనిషత్తే పరిపూర్ణమైంది అది. దాంతో నీకు అవిద్య పూర్తిగా తొలగుతుంది, నిస్సందేహం అది. కానీ ఈ రోజుల్లో 10 ఉపనిషత్తులు నేర్చుకోవాలి. మరి నీకు వికల్పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలా, వినాలా, తప్పదు. వికల్పాలు పెరిగినట్లల్లా వాక్యాలు పెరుగుతాయి. వికల్పాలు తగ్గించుకో, నీవు అసలు ఉపనిషత్తు చదువుకోవచ్చు. గురువుతో విను, ఒక ఉపన్యాసంతో తత్వం అర్థమైపోతుంది. సద్గురుల ద్వారా వాళ్ళే పరమార్థ స్వరూపంగా నెలకొన్నటువంటి మహాత్ములు వాళ్ళ వాక్యాలతో చెప్తే అనన్య ప్రోక్తే అగతి అత్ర నాస్తి. అట్లా మహాత్ములు చెప్తున్నారు అంటే నీకు అర్థం కాకపోవటం అంటూ ఉండదు, అర్థం అయ్యే తీరుతుంది. నీవు ఉపనిషత్తు చదవద్దు, సూత్ర భాష్యం చదవద్దు, అర్థమైపోతుంది అంతే. అంటే వికల్పాలు ఎంత తక్కువ ఉంటే అంత సులభంగా వాళ్ళకి అర్థమవుతుంది. పండితులకు వికల్పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాద్ధాంతం సృష్టించుకొని చివరికి తత్వం నుంచి దూరం అయిపోయారు. ఇట్లా జరిగింది చరిత్రలోని. స్వామివారు వేదాంత విచాರದ ఇతిహాస, వేదాంత ప్రక్రియ, ప్రత్యభిజ్ఞ ఈ గ్రంథాలంతా చూపిస్తారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.